ఆత్మ ఒక్కటే, ఆత్మనే తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తారు, అందులో అనుమానం లేదు. విద్యారణ్యుల వారి మైత్రాయణి ఉపనిషత్తును ఎందుకు తీసుకున్నారంటే, నాకు అనిపిస్తున్నది మనకి ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాక్టికల్గా మనం ఏమిటి, ఈ శరీరం ఎలా ఏర్పడుతున్నది, ఈ శరీరం ఎలా పనిచేస్తున్నది, ఈ శరీరంలోకి పరమాత్మ ఎలా వచ్చాడు, దేని తర్వాత ఏది వచ్చింది, ఏవి ఎలా పనిచేస్తున్నాయి, ఈ ఈ విషయాలని గురించి మనకి లోతుగా తెలియచేయటం అనేటువంటిది మైత్రాయణి ఉపనిషత్తు చేస్తున్నారు. అన్ని ఉపనిషత్తుల్లోని వేదాంత విషయాలు సమానంగానే ఉంటాయి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. చిట్ట చివరికి వెళ్తే వేదాంతంలో ఉన్నది ఒక్కటే మాట ఉంటుంది, ఏమిటంటే ఆత్మను తెలుసుకో అన్నదే ఉంటుంది. దానికోసం పెద్ద కష్టం కాదు. కాకపోతే ఆత్మను తెలిసేసుకో అంటే ఎవరికి తెలుస్తున్నది? వినానుభవమస్యాపి అద్వైతం భక్తి కేవలం అంటారు ఒక ఆయన. వినానుభవమస్యాపి, అనుభవం వినా, అనుభూతి లేకుండా, అద్వైతం భక్తి కేవలం, అద్వైతాన్ని మాట్లాడుతూ ఉంటారు. అద్వైతాన్నే నేను అద్వైతం మాట్లాడుతున్నాను, నాకు భిన్నత్వాలు ఉన్నాయా లేవా అన్నటువంటిది నాకు తెలుసు. ఇలాగే అద్వైతాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళని దేహేంద్రియ భ్రాంతి నుంచి ఎంతవరకు బయటకు వస్తున్నాం, ఎంతవరకు మనం అద్వైతానికి అనుకూలంగా మారగలుగుతున్నాం, మన ప్రయత్నం ఎంతవరకు ఉన్నది, ఈ విషయాలని గురించి ఒక పెద్ద ఆయన మాట ఏమిటంటే, అనుభవం లేకుండా అద్వైతాన్ని మాట్లాడతారు అని అన్నాడు. మనం ఇప్పుడు అనుభూతి ప్రకాశం చదువుతున్నాం అంటే అనుభవాన్నే చదువుతున్నాం. అరే నాన్న, అనుభవం అనుభవం అనుభవం, ఏమిటి అనుభవం అండి అంటే, నీ దేహం ఏమిటి, నీ ఇంద్రియాలు ఏమిటి, నీ ప్రాణం ఏమిటి, ఆ పంచవాయువులు ఏమిటి, అవి ఏమిటి పనులు చేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, ఈ విషయాలన్నీ తెలియాలి. అవే చెప్తున్నారు. జ్ఞాన క్రియా శక్తిహీనా దేహా క్రీడార్థమక్షమా ఇత్యాలోచ్య క్రియాశక్తి ప్రాణో భూత్వా అంతరావిశతు. ఐత్రేయోపనిషత్తులో పరమాత్మ ప్రవేశించాడు అని చెప్పారు, చాందోగ్యంలో పరమాత్మ ప్రవేశించాడు అని చెప్పారు, బృహదారణ్యకంలో పరమాత్మ ప్రవేశించాడు అన్నారు. ఎలా ప్రవేశించాడండి పరమాత్మ? బుర్రలోంచి వచ్చాడంటాడు ఒకడు, ప్రవేశించాడంటాడు ఒకడు, దర్శించాడంటాడు ఒకడు. అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట వాడిన, మాటలు ఏది వాడినప్పటికీ కూడా పరమాత్మ దేహంలోకి వచ్చాడు, పరమాత్మ దేహంలోకి వచ్చాడు, పరమాత్మ దేహంలోకి వచ్చాడు అంటున్నాం. ఎలాగా, ఏమిటి? జ్ఞానక్రియాశక్తిహీనా, జ్ఞానశక్తి లేదు, క్రియాశక్తి లేదు. మన దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఈ ఇంద్రియాలతోని పని చేయగలుగుతున్నామా అంటే, ఇంద్రియాలతోనే కదండి పని చేస్తున్నాం. దాంట్లో రెండు శక్తులు ఉంటే పని చేస్తున్నాం, జ్ఞానశక్తి క్రియాశక్తి. జ్ఞానశక్తి క్రియాశక్తి కావాలి. మన దగ్గర ఒక పెద్ద కారు ఉన్నది, ఆ కారుని స్టార్ట్ చేయాలి, బండిని స్టార్ట్ చేయాలి. ఆ ప్లగ్ చాలా చిన్నది. ఆ ప్లగ్ కానీ ఒకవేళ కరెక్ట్గా కానీ తగలకపోతే ఎంతసేపు కొట్టినా బండి స్టార్ట్ అవ్వదు, ఎలా చేసినా కారు స్టార్ట్ అవ్వదు. ఏమిటి ప్రాబ్లం అండి అంటే, దాంట్లో ఉన్నటువంటి చిన్న శక్తే ఈ మొత్తం మిషనరీని అంతటి నడిపిస్తున్నారు. మన దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉన్నది, నోరున్నది, మనం మాట్లాడుతున్నాం, మనం చాలా పనులు చేస్తున్నాం. కానీ వీటన్నిటికీ ఒక చిన్న శక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్నటువంటివి కారణాలు. జ్ఞానక్రియాశక్తిహీనా, జ్ఞానశక్తి క్రియాశక్తి లేని దేహా, శరీరములు, క్రీడార్థం, క్రీడించుట కొరకు అంటే అనుభవించడం కొరకు, అక్షమా, శక్తి లేనటువంటివి. ఇది ఆలోచ్య అని ఆలోచించి, అంటే జ్ఞానశక్తి క్రియాశక్తి ఉండాలి.
ఇంద్రియాలు ఉన్నాయి కానీ వాటి జ్ఞానశక్తి క్రియాశక్తి కావాలి. అయితే రెండు శక్తుల రూపంలోనే ఆయనే కదా వస్తున్నాడు. ఒకేసారి రెండు శక్తులు అలా కుదరదు సార్. ఒకేసారి రెండు శక్తులు ప్రవేశించడం ఉండదు. ఏ శక్తులకు ఆ శక్తులే ప్రవేశించాలి. ఆ రెండు శక్తులు కలిసే పనిచేస్తాయి. ఇంజిన్ ఆయిల్ ఉండాలి, పెట్రోలు ఉండాలి. కానీ పెట్రోలు ఇంజిన్ ఆయిల్ కలిపేసి ఒకే డొక్కుతో పోషిస్తే పని అయిపోతుందా అంటే నాకు తెలియదు. మెకానిక్ని ఎవరినైనా అడగాలి. ఇంజిన్ ఆయిల్ అవసరమే. 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంజిన్ ఆయిల్ వేస్తారు. ప్రతి 50 కిలోమీటర్లకో 40 కిలోమీటర్లకో పెట్రోల్ వేస్తారు. పెట్రోల్కో ట్యాంక్ ఉంటుంది, ఇంజిన్ ఆయిల్కి ఓ ప్లేస్ ఉంటుంది. ఎందుకండి ఇలా కాకుండా ఈ రెండు కలిపి ఉంటే ప్రాబ్లమ్మా? ఒకవేళ ఇంజిన్ ఆయిల్ లేకపోయినా ఇంజిన్ పాడవుతుంది, పని చేయొచ్చునేమో, కానీ పెట్రోల్ లేకపోతే పని చేయదు. ముందు క్రియాశక్తి కావాలి, తర్వాత జ్ఞానశక్తి కావాలి. ఒకవేళ జ్ఞానశక్తి లేకుండా క్రియాశక్తి ఉంటే మాట రాకపోవచ్చును, కాళ్ళు రాకపోవచ్చును, చేతులు రాకపోవచ్చును, నోరు లేకపోవచ్చును, వాడు బతికున్నాడు అని చెప్పచ్చు. వాడిని క్రియాశక్తి అంటాం. కానీ వాడు మాట్లాడాలి, వాడు వినాలి, వాడు చెయ్యాలి అని అనుకుంటే వాడి జ్ఞానశక్తి కూడా ఉండాలి. ఇక్కడ ఈ రెండు శక్తులు లేనటువంటి శరీరాలు అనుభవించడానికి పనికిరావు అని చెప్పి క్రియాశక్తి రూపంతో క్రియాశక్తి అయినటువంటి ప్రాణముగా భూత్వా అయి ఆయన ప్రాణంగా మారాడు. ఎలా వెళ్ళాడండి లోపలికి? ప్రాణంగా వెళ్ళాడు సార్. ఆయన ప్రాణం రూపంలో లోపలికి వెళ్ళాడు. అంతరావిశతో లోపల ప్రవేశించాడు. అంటే ఈ శరీరంలో ఆయన మాట ఎలా ప్రవేశించాడు? ప్రాణం రూపంలో ప్రవేశించాడు. జ్ఞానశక్తి కానీ క్రియాశక్తి కానీ భగవంతుడు సృష్టించినటువంటి శరీరాలకి లేవు. అవి పాషాణముల వలె చైతన్యరహితంగా ఉన్నాయి. రాళ్లలాగా కదలడం లేదు, మెదలడం లేదు, మాట్లాడడం లేదు, చూడడం లేదు. అవి క్రీడించడానికి పనికిరాని శరీరాలు. ఈ విషయాన్ని ఆలోచించి ఆ పరమాత్మ క్రియాశక్తి రూపమైనటువంటి ప్రాణంగా ఆయా శరీరాల్లో ప్రవేశించాడు. తాహ అస్మేవ అప్రబుద్ధాస్థాణురివ తిష్టమానా అపశ్యతు సనారమతు సో అమన్యత ఏతాసాం ప్రతిబోధనాయ అభ్యంతరం ప్రవిశాని ఇత్యథా వాయుమివాత్మానం కృత్వా అభ్యంతరం ప్రావిశతు. మైత్రాయణి ఉపనిషత్తులో ఈ మాటలు చెప్పారు. ఆ దేహంలో రాళ్లలాగా జ్ఞానశూన్యాలై కదలకుండా ఉండడం చూశాడు. పరమాత్మ వాటితో క్రీడించడానికి కుదరదు అనుకున్నాడు. ఆ పరమాత్మ ఆ శరీరాల్లో చలనం కలిగించడం కోసం వాటిలో ప్రవేశిస్తాను అని భావించి వాయువులాగా తనని చేసుకొని ఆ శరీరాల్లో ప్రవేశించాడు. ప్రాణము అంటే వాయువు. ప్రాణం అంటే వాయువే. ఆ వాయువు పోయిందనుకోండి ప్రాణం పోయిందన్నాం. ఆ వాయువు ఉందనుకోండి ప్రాణం ఉన్నదన్నాం. ప్రాణము అన్నటువంటిది వాయువే. అది లోపల ప్రవేశించాడు, ఆ రూపంలో ప్రవేశించాడు. విద్యారణ్యులు ప్రాణం అనుట వాయుతత్వాన్ని చెప్పడానికి. ఇక్కడ విద్యారణ్యులు వారు శ్లోకంలో ప్రాణం అన్నారు, ఉపనిషత్తులో వాయువు అని ఉన్నది. వాయువు అనేటువంటిది అధిదేవత, ప్రాణము అనేటువంటిది అధ్యాత్మ. ప్రాణము అనేటువంటిది అధ్యాత్మ, వాయువు అనేటువంటిది అధిదేవత. ప్రాణం పోయింది అంటారు, వాయువు పోయింది అని అనరు. కానీ వాయువే పనిచేస్తుంది ఆ రూపంలో. క్రియాశక్తి అనటంలో వాయువులు దేహంలో వ్యాపించి అన్ని రకాల పనులని చేస్తాయి కనుక క్రియాశక్తి రూపమైనటువంటి ప్రాణంగా మారి శరీరాల్లో ప్రవేశించెను అని చెప్పారు. ఇతర ఉపనిషత్తుల్లో కూడా తత్సృష్ట్వా తదనుప్రావిశతు సయేష ఇహ ప్రవిష్ట అనేటువంటి మంత్రాలు ఉన్నాయి. పరమాత్మ చైతన్యం జడమైనటువంటి దేహాల్లో ప్రవేశిస్తేనే దేహాలు పనిచేస్తాయి
అని మనకి ఏ ఉపనిషత్తు వల్లనైనా తెలుస్తుంది. శ్వాస అధోగత్యన్న సామ్యోద్గారాది వ్యాప్తి సిద్ధయే పంచధా వ్యభజత్ ప్రాణం ప్రాణోపాధిక ఈశ్వర. ఏమండి, మీరు ప్రాణం అన్నారండి, ఐదు ఉంటాయంటారు కదండి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం అని ఐదు కదండి. అవునండి, పేర్లు ఐదండి. ఒకే వాయువు ఐదు రకాల పనులు చేస్తుంది. ఏమండి, కారు డ్రైవరు వాడే కూరలు తెస్తాడు, వాడే బ్యాంక్ అకౌంట్లు చూస్తాడు, వాడే సామాన్లు తెస్తాడు. అనేక రకాలైనటువంటి పనులు ఒకే వ్యక్తికి అప్పచెప్పాం. వాడిని పిలిచినప్పుడు కారులో వెళ్ళాలనుకున్నప్పుడు డ్రైవర్గా పిలిచాం. లేదు ఏదో పని మీద వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పనిని ఏమిటి చెప్పాలో ఆ పని చెప్పాం. అంటే ఏమండి, వ్యక్తి ఒకడే, వాళ్ళు చేసేటువంటి పనులు వేరు. వాయువు ఒకటే, అవి చేసేటువంటి పనులు వేరు. పనుల్ని బట్టి పేర్లు మార్చారు. శ్వాస అధోగతి అన్న సామోద్గారాది వ్యాప్తి సిద్ధయే. విద్యారణ్యుల వారు చాలా గొప్ప పండితులు సార్. ఆయన శ్లోకాలు రాయడంలో దెట్ట. ఆయనకి అమ్మవారి యొక్క కటాక్షం ఉంది. పెద్ద పెద్ద సమాసాలతో మనకి రాస్తారు. శ్వాసించుట అంటే ఊపిరి పీల్చటం, అధోగతి అంటే కిందకి విడిచిపెట్టడం, అన్న సామోద్గారాది అన్నాన్ని పంచటానికి బయటకు విడిచిపెట్టడానికి వ్యాప్తి సిద్ధయే అంతటా వ్యాపించుటకు 5 రూపాల్లో ఉన్నాడు ఆయన. ఆ గాలి పంచధ 5 రకములుగా. ప్రాణోపాధిక ఈశ్వర, ప్రాణము ఉపాధిగా కలిగినటువంటి ఈశ్వరుడు ప్రాణమును వ్యభజత్ విభాగము చేసను. ఈశ్వరుడు ప్రాణోపాధికుడు. ప్రాణమే ఉపాధిగా కలవాడిని జీవాత్మ అంటారు. జీవోనామ ప్రాణధారక. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఈ అనుభూతి ప్రకాశంలోనే. జీవుడు అంటే ప్రాణాన్ని ధరించేవాడు. ప్రాణం ఉంటేనే జీవుడు అంటాం. ప్రాణం పోయిందనుకోండి అని శవం అంటాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొరకు అన్నాన్ని శరీరంలో పంచడానికి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల కోసం అన్నాన్ని శరీరంలో పంచడం కోసం, బయటకు పంపడం కోసం, అంతటా వ్యాపించడం కోసం ప్రాణమే ఉపాధిగా కలిగినటువంటి ఈశ్వరుడు ప్రాణాన్ని 5 రకాలుగా చేశాడు. 7వ అధ్యాయంలో మన ప్రశ్నోపనిషత్తులో చెప్పుకుంటూ అన్నప్పుడు ప్రాణ అపాన సమాన వ్యాన ఉదానముల కొరకు మనం చాలా విపులంగా చెప్పుకున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేటువంటి ప్రాణము, మలమూత్ర విసర్జన చేసేటువంటి అపానము, శరీరం అంతటా ఆహారాన్ని పంచేటువంటిది సమానము, శరీరాంతా వ్యాపించి ఉండేటటువంటిది వ్యానము, ప్రాణాలని బయటికి పంపించేటువంటిది ఉదానము అని మనం అక్కడ చదువుకున్నాం. 5 పనులు, 5 రకాల పనులు ఆ వాయువే 5 పేర్లతో చేస్తుంది అని చదువుకున్నాం. 5 రకాలుగా చెప్పబడ్డాది. ఈశ్వరుడు ప్రాణోపాధికుడు కనుక ప్రాణాన్ని 5 పనులు చేయడానికి 5 రకాలుగా విభజించాడు. సయేకోనా విశతు సపంచధా ఆత్మానం ప్రవిభజ్య ఉచ్యతే ప్రాణో అపాన సమాన ఉదానో వ్యాన ఇతి. ఉపనిషత్తు వాక్యాలు. అంటే మైత్రాయణి ఉపనిషత్తులో ఏమిటి చెప్తున్నారు, దాని గురించి ఏమైనా వివరం ఉంటే చెప్పుకుంటాం, లేదంటే మైత్రాయణి ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలు చెప్పుకుంటాం. ఆ పరమాత్మ తనని తాను 5 విధాలుగా విభాగం చేసుకున్నాడు. ప్రాణమని, అపానమని, సమానమని, ఉదానమని, వ్యానమని 5 రకాలు, 5 పేర్లు. అయ్యా 5ంటిని ప్రాణాలు అంటారు. ఇది శృతి వాక్యం. ఉపాంశు అంతర్యామ సంజ్ఞో గ్రహౌ ద్వౌ స్వామయాజిన.
నియతో తదుచ్ఛ్వాస నిశ్వాసో ప్రాణినామపి ఉపాంసు అంతర్యామ సంజ్ఞో గ్రహౌ ద్వౌ స్వామయాజిన. ఇక్కడ కొద్దిగా ఉపనిషత్తులోని మాటలున్నాయి, విద్యారణ్యుల వారు ఆ మాటలు అలా వాడారు. ఏమిటండి అని అంటే ఇక్కడ అంతర్యామి అని మన పుస్తకాల్లో పడ్డాది. అంటే అదో పాఠం ఉందేమో మరి మనకు తెలియదు, కానీ వేదాల ప్రకారం ఆ పదాన్ని అంతర్యామ అనే అంటారు. అంతర్యామి అన్న పదం ఋగ్వేదంలోని లేదు, యజుర్వేదంలోని లేదు. ఋగ్వేద యజుర్వేదాల్లో సోమయాగాన్ని గురించి చెప్తూ ఉన్నటువంటి మంత్రాల్లో ఉపాంశు అనేటువంటి శబ్దము, అంతర్యామ అనేటువంటి శబ్దమే ఉన్నాయి తప్పిస్తే అంతర్యామి అన్నటువంటి శబ్దం లేదు. అనుంచి అదే పాఠం మీకు చెప్తున్నాను. ఉపాంశు అంతర్యామ సంజ్ఞో గ్రహౌ ద్వౌ సామయాజిన నియతౌ తదుచ్ఛ్వాస నిశ్వాసౌ ప్రాణినామపి. ఉపాంశ అంతర్యామ సంజ్ఞో, ఉపాంశు అనేటువంటి పేరు కలిగినటువంటిది, అంతర్యామ అనేటువంటి పేరు కలిగినటువంటి ద్వౌ గ్రహౌ రెండు పాత్రలు. గ్రహాలంటే ఏదో రాహుగ్రహం కేతుగ్రహం లేకపోతే చంద్రగ్రహం కాదు. గ్రహం అంటే గ్రహించేది అని అర్థం. గ్రహించేటువంటి వాటిని పాత్రలు అంటారు. పూర్వం యజ్ఞాలు చేసుకునేటప్పుడు యజ్ఞాల్లో వాడుకుంది కర్ర పాత్రలు చేసుకునేవాడు. ఆ కర్ర పాత్రలతోనే ఆ సోమర లతల్ని బాగా మథనం చేసి దాంట్లోంచి సోమరసం పుట్టించి దాన్ని ఆహుతులు చేసి ఆ సోమరసాన్నే తాగేవాళ్ళు. అది సోమయాగంలో అదంతా భాగం. సోమయాగం అగ్ని సోమయాగం అంటారు. అగ్ని సోమయాగాలు అంటూ ఉంటారు చాలా మంది. అగ్ని అంటే బ్రాహ్మణులకి గురువు, సోముడు అంటే బ్రాహ్మణులకు ప్రభువు. బ్రాహ్మణులకి గురువు, బ్రాహ్మణులకు ప్రభువు అయినటువంటి వాళ్ళిద్దరికీ సంబంధించినది అగ్ని సోమయాగం. సాధారణంగా పూర్వకాలంలో ఆ సోమయాగాలు చేసినటువంటి వాళ్ళని సోమయాజులు అనేవాడు. తెక్కన గారు కూడా సోమయాగం చేసి సోమయాజి అన్న పేరుని పొందారు. మన పూర్వుల్లో కూడా కొన్ని ఇళ్లలో కొంతమంది సోమయాగాలు చేసి సోమయాజి అనేటువంటి పేరు, అలాగే వాళ్ళ భార్యలకు సోమిదేవమ్మ అన్నటువంటి పేరు కొన్ని ఇళ్లలో ఉంటాయి. ఏమంటే ఆ పేర్లు వస్తాయంటే సోమయాగం చేసినటువంటి వాళ్ళని సోమయాజి అని మగవాళ్ళని అంటారు, ఆడవాళ్ళని సోమిదేవమ్మ అంటారు. అయితే ద్వౌగ్రహౌ రెండు పాత్రలు. సోమయాజిన సోమయాగం చేసేటువంటి వానికి నియతౌ విధించబడ్డాయి. రెండు పాత్రలు ఉండాలి. ఇప్పుడు కూడా మనం అగ్నిహోత్రం చేస్తే పూర్ణ పాత్ర, ఆద్య పాత్ర అని పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఆ పాత్రల్ని తీయాలి. దాంట్లో పూర్ణ పాత్రలో నీళ్లు నింపాలి, ఆద్య పాత్రలో చెరువు నింపాలి. అప్పుడు యాగం చేయాలి, మామూలుగా హోమం చేయాలి. అదే యజ్ఞాల్లో అయితే ఉపాంశు అనేటువంటిది ఒక పాత్ర, అంతర్యామ అన్నటువంటిది ఒక పాత్ర. ఆ రెండు పాత్రలు కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఆ పేర్లతోనే వాళ్ళు పిలుస్తారు. ఒరే అలా పాత్ర ఇరా, ఈ పాత్ర ఇరా అని కాదు. ఉపాంశు ఇరా అంటే ఉపాంశు పాత్ర ఇస్తాడు, అంతర్యామ ఇరా అంటే అంతర్యామ పాత్ర ఇస్తాడు. తదు ఉచ్ఛ్వాస నిశ్వాసం, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అంటే గాలి పీల్చడం విడిచిపెట్టడం కూడా ప్రాణులకు నియతం విధించబడ్డాయి. ఎలాగైతే సోమయాగులు సోమయాగం చేసేటువంటి వాళ్ళకి ఉపాంశ పాత్ర, అంతర్యామ పాత్ర తప్పనిసరిగా అవసరమో, అలాగే ప్రాణం ఉన్నటువంటి వాడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండాలి. వాడి గాలి పీల్చాలి, విడిచిపెట్టాలి. గాలి పీల్చడం కానీ విడిచిపెట్టడం కానీ ఆగిపోయింది అనుకోండి, ఇంకా డాక్టర్ గారిని సంప్రదించడమే. అంటే పూర్వం డాక్టర్ అవసరం లేదు, పెద్దవాళ్ళు చెప్పేసేవాళ్ళు అయిపోయిందిరా అని. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటేనే మనిషి ఉన్నట్టుగా, లేకపోతే లేనట్టుగా. వినియతములు అంటే తప్పనిసరి ధర్మాలు. సోమయాగం చేసేటువంటి వారికి ఉపాంశ అంతర్యామ అనేటువంటి రెండు పాత్రలు విధించబడ్డాయి. అదేవిధంగా ప్రాణులకు కూడా
ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు విధింపబడ్డాయి. ఇక్కడ గ్రహం అంటే రెండు పాదాలు. గ్రహం అంటే పట్టుకునేటువంటిది, ద్రవ్యాన్ని పట్టుకునేది అని అర్థం. బృహదారణ్యకం 1:5:23లో అంటే 1వ అధ్యాయం 5వ బ్రాహ్మణం 23వ మంత్రంలో ప్రాణవ్రతాన్ని గురించి చెప్పారు. అధైష శ్లోకో భవతి యశ్చోదేతి సూర్య అస్తం ఎత్ర గచ్చతీతి ప్రాణాద్వాయేష ఉదేతి ప్రాణే అస్తమేతి తం దేవాశ్చిక్రిరే ధర్మం సయేవాద్య సవుశ్వ యద్వాయేతే క్యముర్ అద్రియంత తదేవ అపి అద్య కుర్వంతి. ఇది బృహదారణ్యకంలో మంత్రం. కంటి చూపు రూపంగా సూర్యుడు ఏ ప్రాణం నుండి ఉదయిస్తున్నాడో నిద్రించేటువంటి సమయంలో వాయువుల యందు ప్రాణం అస్తమిస్తున్నది. దీన్ని ప్రాణవ్రతము అంటారు. ఇదే పూర్వం దేవతలు ఆచరించారు, ఇప్పుడు ఆచరిస్తున్నారు, భవిష్యత్తులో కూడా ఆచరిస్తారు. బ్రాహ్మణంలో సంక్షేప వ్యాఖ్యానం ఏమిటంటే, ప్రాణము నుండి ఏ సూర్యుడు ఉదయిస్తున్నాడో ప్రాణమందే అస్తమిస్తున్నాడు. ప్రాణము నుండి ఉదయించేటువంటి సూర్యుడు ప్రాణంలోనే అస్తమిస్తున్నాడు. దేవతలు ఆ ధర్మాన్ని ధరించారు. అదే ఇప్పుడు రేపు కూడా వాక్కు మొదలగు ఇంద్రియాలు ప్రాణవ్రతాన్ని, అగ్ని మొదలగు దేవతలు వాయువ్రతాన్ని, ఆది భౌతిక ఆది దైవికాల్లో ఆచరిస్తున్నారు. అంటే ప్రాణవ్రతము వాయువ్రతము అనేటువంటివి రెండు వ్రతాలు కనిపిస్తున్నాయి. వాక్కు మొదలైనటువంటివి ప్రాణవ్రతాన్ని చేస్తున్నాయి, అగ్ని మొదలైనటువంటివి వాయువ్రతాన్ని చేస్తున్నాయి. వాక్కు అంటే బయటకు వస్తున్నటువంటి మాట, ఆధ్యాత్మికం. అగ్ని అంటే ఆది దైవికం, ఆ మాట రావడానికి కారణమైనటువంటిది. ఈ మాటకి అగ్ని ప్రాణవ్రతం అన్నాం, ఈ లోపల వాయువు ఉన్నది అన్నాం. అగ్నికి వాయువు తోడుగా ఉంటేనే ఈ మాటలు వస్తాయి. అనుంచి అగ్ని వాయువ్రతాన్ని చేస్తున్నదన్నాం. ఆ ప్రాణం ఏమో, వాక్యేమో ప్రాణవ్రతాన్ని చేస్తున్నది అన్నాం. ఇవి ఆచరించారన్నాం. దాన్ని ఇప్పుడు ఆచరిస్తారు. ప్రాణవ్రతం వాయువ్రతం అనేటువంటివి భగ్నం కావు. కానీ అగ్ని వ్రతము వాక్కు వ్రతము భగ్నాలు అవుతాయి. అంటే అగ్నిని ఉపాసించడం కుదరదు, వాక్కుని ఉపాసించడం కుదరదు. ఎందుకంటే సూర్యాస్తమయ కాలమున దేవతలు వాయువులోని, నిద్రాకాలంలో ఇంద్రియాలు ప్రాణంలోని లీనమవుతాయి. అంటే సూర్యుడు అస్తమించేటువంటి కాలంలో, సమయంలో దేవతలు వాయువులో లీనమవుతారు. నిద్రాకాలంలో ఇంద్రియాలు ప్రాణంలో లీనమవుతాయి. అక్కడేమో వాయువు, ఇక్కడ ప్రాణము. అంటే ప్రాణమే, ప్రాణం అన్నటువంటిది వాయువే, వాయువు అన్నటువంటిది ప్రాణమే. వాయువే ప్రధానం. ఈ విషయాన్ని ఇంతకు ముందు కూడా జ్యేష్ఠంచ శ్రేష్టంచ అని వాయువే ప్రధానమైనటువంటిది, ప్రాణమే ప్రధానమైనటువంటిది అని ఇంతకు ముందు కూడా చెప్పుకోవటం జరిగింది. అంటే నిద్రాకాలంలో ఇంద్రియాలన్నీ కూడా ప్రాణంలో లీనమైపోయి ఉంటాయి. సూర్యాస్తమయ కాలంలో దేవతలు వాయువులో లీనమైపోయి ఉంటారు. కాబట్టి వాగగ్ని వ్రతాలు భగ్నాలు అవుతాయి, కానీ ప్రాణవాయు వ్రతాలు భగ్నములు కావు అని చెప్పారు. శతపథ బ్రాహ్మణంలో కూడా యదా వై పురుష స్వపితి ప్రాణం తర్హి వాగప్యేతి ప్రాణం మనః ప్రాణం చక్షు ప్రాణం శ్రోత్ర యదా ప్రబుధ్యతే ప్రాణ దేవాధి పునర్జాతం అనటం వల్ల నిద్రిస్తూ ఉన్నప్పుడు వాగాదులు ప్రాణంలోనే లీనమవుతాయి. పడుకున్నప్పుడు ప్రాణము మొదలైనటువంటివి, వాక్కు మొదలైనటువంటివి ప్రాణంలోనే లీనమవుతాయి. లేచేటప్పుడు ప్రాణం నుంచే అవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి అని చెప్పారండి. అంటే ప్రాణమే ప్రధానము, వాయువే ప్రధానము అని చెప్పారు. అందువలన అన్ని ప్రాణులకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు విధింపబడినటువంటి ధర్మాలు. అవి ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి ధర్మాలు.
లోహకార స్వహస్తాభ్యాం పర్యాయేణ ధృతిద్వయాత్ బహిర్జ్వాలయతే యద్వత్ జాఠరోజ్వాల్యతే నలః. ఏమండి, ఈ అగ్గి ఎక్కడ ఉన్నదండి? కడుపులో ఉన్నదండి. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు తిన్నది అరగడం లేదండి అని అంటాం. అంటే డాక్టర్ గారు ఏదో మందు రాస్తారు, మనం వాడతాం, అది తిన్నది అరుగుతుంది. అసలు అరకపోవటానికి కారణం ఏమిటండి? లోపల ఉన్నటువంటి ఆ జఠరాగ్ని సరిగా పనిచేయటం లేదు. ఆ భీముడికట ఈ బొటకన వేలంత జఠరాగ్ని కడుపులో ఉండేదట. 1000 ఏనుగులు బలం కలిగి ఉండేవాట. వాడిని వృకోదరహ అని అందు గురించి అంటారు. వృకం జఠరాగ్ని యస్య అస్తి ఇది వృకోదరహ అన్నటువంటి అర్థాన్ని చెప్తారు. అంటే మనకి ఒక అణువంత అగ్నిహోత్రం కడుపులో ఉంటుందండి. ఆ కడుపులో ఉన్నటువంటి అణువంత అగ్నిహోత్రం సరిగా పనిచేయలేదనుకోండి, మనకి సిస్టమ్ దెబ్బతినేస్తుందండి. వాడికి ఏకంగా బొటన వేలంత అగ్నిహోత్రం ఉండడం చేత వాడు ఎక్కడ పెడితే అక్కడ బళ్ళకి బళ్ళు భోజనాలు చేసేసినా, ఎంత తినేసినా, ఏం తినేసినా వాడికి అరిగిపోతుంది. పూర్వకాలంలో కూడా మన పూర్వులు బాగా పుష్టిగా భోజనం చేసేవాళ్ళు, బాగా నడిచేవాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళకి అరిగేది. మనకి భోజనం లేదు, వ్యాయామం లేదు. మనం ఏమిటయ్యా అంటే, తింటే పడదు సార్, తింటే వాంతులు అయిపోతాయి సార్, తింటే పొల్లతేనుపులు వచ్చేస్తాయి సార్, గుండెల్లో మంట వచ్చేస్తుంది సార్. మరి ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తున్నది? ఆ అగ్నిహోత్రం కాస్త చల్లారిపోతున్నది. లోహకార, లోహాలతో వివిధ వస్తువులు చేసేటువంటి వాళ్ళు, అంటే సాధారణంగా బంగారము, వెండి, ఇత్తడి మొదలైనటువంటి లోహాలతోని ఆ వస్తువులు చేసేటువంటి వాడు. వాడి దగ్గర వాడి దగ్గర ఆ నిప్పు చేసుకుని కొలిమి అని ఉంటుంది. అంటే కర్రముక్కలు కాల్చినటువంటి బొగ్గులతోని ఓ కొలిమి ఉంటుంది. ఆ కొలిమి మండాలి. ఎలా మండుతుందండి? ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చాయి. ఈ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ రాకముందర మన మామూలు గ్యాస్ స్టవ్లు, పంపు గ్యాస్ స్టవ్లు, పంపు కొట్టినటువంటి గ్యాస్ స్టవ్లు ఉండేవి. ఇవన్నీ కాదు సార్. పూర్వ అంటే బాగా పురాతనమైన కాలంలో బొగ్గులు బొగ్గుల్ని మండించాలి. ఎలా మండిస్తాడండి? స్వహస్తాభ్యాం, తన రెండు చేతులతోడను పర్యాయేణ, ఒకదాని తరువాత మరొకటి చొప్పున, ధృతి ద్వయాత్, తోలు తిత్తుల్ని నొక్కడం వల్ల. వాడి దగ్గర రెండు తోలు తిత్తులు ఉంటాయి. వాటిని ఇటు నొక్కుతాడు, అటు నొక్కుతాడు, ఇటు నొక్కుతాడు, అటు నొక్కుతాడు. అలా నొక్కితే ఏమిటవుతుందండి? దాంట్లోంచి గాలి వెళ్ళి ఆ మంట వస్తూ ఉంటుంది, అట్నుంచి గాలి వస్తూ ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది. రెండు తోలుతిత్తులు ఉంటాయి. రెండు చేతులతోనే ఆ తోలుతిత్తుల్ని నొక్కుతూ ఉంటాడు. వహ్నిం, అగ్నిని, యద్వత్, ఏ విధముగా, జ్వాలయతే, మండించుచున్నదో. అంటే లోహకారుడైనటువంటి వాడు ఆ తోలుతిత్తుల్ని నొక్కితే ఎలాగైతే మంట మండుతున్నాదో, తద్వత్, ఆ విధముగా, జాఠరః, కడుపులో ఉన్నటువంటి అనలహ, అగ్ని, అంటే జఠరాగ్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలనేటువంటి వాటి వలన జ్వాల్యతే, మండించబడుతున్నది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండూ కూడా రెండు తోలుతిత్తులు లాంటి. ఆ రెండింటిని కొడుతూ ఉంటే దాంట్లోంచి గాలి వస్తున్నది. ఆ గాలితో ఆ కడుపులో ఉన్నటువంటి మంట మండుతున్నది. ఆ మంట మండితేనే ఆహారం పచనం అవుతుంది. అంటే కంచు, ఇత్తడి, బంగారం మొదలైనటువంటి లోహాలతో వస్తువుల్ని చేసేటువంటి షరాబులు తిత్తులు రెండింటి వలన, తన చేతులతో నొక్కుట వలన అగ్నిని మండింపజేస్తూ ఉన్నట్టుగానే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన జఠర అగ్ని మండించబడుతున్నది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తోలుతిత్తుల్లా పనిచేస్తున్నాయి. అవి పనిచేస్తూ ఉంటే అగ్ని మండినట్లు, కడుపులో ఉన్నటువంటి అగ్ని అంటే జఠరాగ్ని మండటం అంటే అన్నాదులను పచనం చేయటానికి శక్తివంతమైనది అవుతుంది. అంటే మనం తిన్నటువంటి ఆహారాన్ని అది కాస్త పక్వం చేస్తుంది అనమాట.
79 80 శ్లోకాల్లో చెప్పబడ్డటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రాణాపానాలు అనేటువంటి శృతి వివరించింది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండూ కూడా ఉచ్ఛ్వాసము ప్రాణము, నిశ్వాసము అపానము అన్నట్టుగా అది రెండింటినీ చెప్పింది. అయితే ఇక్కడ శృతి ఏమిటంటున్నాదో చెప్తున్నారు. అధోపాంసురంతర్యామభిభవతి అంతర్యామ ఉపాంసు చ ఏతయోరంతరా దైవోష్ణ్యం ప్రాసువతు యదౌష్ణ్యం స పురుషోధ యస్సోగ్నిర్వైశ్వానరః. ఈ మంత్రం మైత్రాయణి ఉపనిషత్తులోది. ఇది కర్మకాండలో ఉపాంశు గ్రహము, అంతర్యామ గ్రహము అనేటువంటి రెండు ఉపకార్య ఉపకారక పరస్పరము భావం కలిగినటువంటివి. పరస్పరము ఉపకారిగాను ఉపకారముగాను ఉపకార్యముగాను ఉన్నటువంటి రెండు ఉన్నాయి. అవి ఏమిటండి అని అంటే కర్మకాండలో ఉపాంశువు అంతర్యామము అన్నటువంటివి. ఈ విషయం శృతుల్లో అగ్నిర్దేవత గాయత్రీ ఛంద ఉపాంశోపాత్రమస్తి సోమో దేవత త్రిష్టుప్ ఛంద అంతర్యామస్య పాత్రమస్తి అని చెప్పబడ్డాది. వేదాల్లో ఎలా చెప్పారు? అగ్నిర్దేవత గాయత్రీ ఛంద, అగ్నిదేవత గాయత్రీ ఛందస్సు, అంత ఉపాంశో పాత్రమస్తి, ఉపాంశు పాత్రని అగ్నిదేవతాకమైనటువంటి దాన్ని గాయత్రి ఛందస్సుతో ఆ పాత్రని వినియోగం చేయాలి. రెండో పాత్ర ఏమిటండి? సోమో దేవత త్రిష్టుప్ ఛంద. సోముడు అగ్నిష్టోమము అని చెప్పాను కదా. ఈ యాగం సోమయాదులు చేసేటువంటి యాగాన్ని అగ్నిష్టోమయాగము అగ్నిష్టోమయాగం అంటారు. ఇది సోమో దేవత, ఇక్కడ సోముడు దేవత, త్రిష్టుప్ ఛందము. ఈ పాత్ర పేరు ఏమిటండి? అంతర్యామస్య పాత్రమస్తి అని చెప్పబడ్డాది. ఇదంతా అగ్నిశోమ దేవత్య విషయంగా చెప్పారు, అగ్నిశోమ దేవస్య విషయంగా చెప్పారు. అదేవిధంగా ప్రాణాపానౌ వా ఉపాంశు అంతర్యామౌ యాన ఉపాంశు మవనః ఇదేతే పాత్రే ఏతం అనేటువంటి వేద మంత్రాల్లో కూడా ప్రాణము అపానము అనేటువంటి వాటిని ఉపాంశువు అంతర్యామము అనేటువంటి పేరుతో చెప్పారు. ఇవి రెండు కూడా వేదాల్లో చెప్పబడ్డాయి. అధ్యాత్మ శాస్త్రంలో ప్రాణాపానములు ఉపాంశు అంతర్యామములు అని ప్రసిద్ధములు. అధ్యాత్మ శాస్త్రంలో ప్రాణాన్ని అపానాన్ని ఉపాంశువు అంతర్యామము అనేటువంటి పేరులతో పిలుస్తారు. అందువలన 79లో చెప్పబడ్డటువంటి ఉపాంశ అంతర్యామలను ప్రాణాపానాలుగా మనం గ్రహించాలి. ఉపాంశువు అనేటువంటిదే ప్రాణము, అంతర్యామము అనేటువంటిది అపానంగా మనం స్వీకరించాలి. ఏ విధంగా ఉపాంశు గ్రహం అంతర్యామాన్ని ఉద్దేశించి, ఉపాంశువు అంతర్యామాన్ని ఉద్దేశించి, అంతర్యామం ఉపాంశువును ఉద్దేశించి ఒకదానికి ఉపకారం ఇంకోటి చేసుకుంటాయో వాటి మధ్య సోమరసం పుట్టినట్టుగా శరీరమందు ప్రాణము అపానము ఒకదానికి ఒకటి ఉపకారం చేసుకోవటం చేత ఉష్ణ ధర్మం కలిగినటువంటి దేవత పుడుతుంది, వేడి ధర్మం కలిగిన దేవత పుడుతుంది. అంటే జఠర అగ్ని పుడుతుంది. యజుర్వేద ప్రథమకాండ చతుర్థ ప్రపాఠక ద్వితీయానువాకంలో ఈ విషయాలను చెప్పారు. యజుర్వేదం ప్రథమకాండలో చతుర్థ ప్రపాఠకం ద్వితీయానువాకంలో ఓ ఉపాంశుగ్రహమా నీవు నాచే గ్రహింపబడిన దానవు, మధురములైనటువంటి అన్నములు మా కొరకు చేయుము. దేవతా సంబంధ జన్మమందు మనుష్య జన్మమునందు ఉన్న అన్ని ఇంద్రియములకు హితము నిమిత్తము నిన్ను గ్రహించుచున్నాను. అంటే నేను ఆ యజుర్వేద మంత్రాన్ని ఇక్కడ ఇవ్వలేదు. యజుర్వేద మంత్రాన్ని ఇప్పటికే మంత్రాలు ఎక్కువగానే చెప్పుకుంటున్నాం కదా అని ఇవ్వకుండా అర్థం మాత్రమే ఇచ్చాను. ఉపాంశుగ్రహమా నువ్వు నా చేత గ్రహించబడుతున్నావు,
మధురమైనటువంటి అన్నాలు మా కొరకు నువ్వు చెయ్యి. దేవతా సంబంధమైనటువంటి జన్మలో కానీ మనుష్య జన్మలో కానీ అన్ని ఇంద్రియముల యొక్క హితం నిమిత్తం నిన్ను నేను గ్రహిస్తున్నాను అని అనాలి. ఉపాంశు గ్రహమునందరి సోమరసాన్ని ఆగ్రాయణ స్థాళి యందు ఉంచి ఆ మిగిలిపోయినటువంటి అంటే ఖాళీ అయిపోయినటువంటి ఉపాంశు పాత్రని ఆ ఉపాంశు పాత్రలో సోమలతల యొక్క కొనల్ని ఉంచాలి. అంటే ఆ ఉపాంశు గ్రహంలో ఉన్నటువంటి సోమరసాన్ని ఆగ్రాయణ స్థాళి అనేటువంటి పాత్రలో పోసేసి ఆ ఉపాంశు పాత్రలో మనం సోమలతలకి సంబంధించినటువంటి ఉంచి ఓ పక్కన పెట్టాలి. అదే సోమరసాన్ని కర్రతో చేసినటువంటి అంతర్యామ పాత్రలో గ్రహించాలి అని వరుసగా ఇదంతా కూడా ఆ యజుర్వేదంలో కొన్ని అనువాకాలు ఇవే చెప్పారు. సుమారు 10-12 అనువాకాలు ఈ విషయాలనే చెప్పారు. ఇదంతా కర్మకాండ విషయం. అంతర్యామి అనేటువంటి పాఠం శృతిలో లేదు. వేదాల్లో ఎక్కడా కూడా అంతర్యామి అన్నటువంటిది అంటే ఉంది, బృహదారణ్యకంలో అంతర్యామి, కానీ అది ఆత్మకి సంబంధించినటువంటిది. కర్మకాండకి సంబంధించినటువంటి పాత్రల విషయంలోకి వస్తే అంతర్యామ పాత్ర అన్న పదమే ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు వాటి విషయాలని వివరంగా తెలుసుకున్నాం. నిశ్వాసోచ్ఛ్వాస సందీప్తో భక్తం పాచయతే నలః ఈశస్య జఠరాగ్నిత్వాకారో భగవతా గీరితః. నిశ్వాస ఉచ్ఛ్వాస సందీప్త, నిశ్వాసము చేత ఉచ్ఛ్వాసము చేత మండించబడినటువంటి అనలహ అగ్ని, భుక్తం మనం తిన్నటువంటి మనం భుజించినటువంటి ఆహారమును పాచయతే పచనము చేయును. అంటే మనం తిన్నటువంటి ఆహారం మనం వండిన పదార్థమే తిన్నామండి. మనమేమి పచ్చికూరలు గట్రా తినలేదు. శుభ్రంగా ఫస్ట్ క్లాస్గా వేయించినటువంటివి ఉడికించినటువంటివే తిన్నాం. కానీ వెదరది లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని రక్తంగా కావలసినటువంటి విధంగా, శక్తిగా కావలసినటువంటి విధంగా దాన్ని పచనాన్ని చేసి ఆ పిప్పిని కిందకి దోసేయాలి. ఆ పిప్పిని అపానం ద్వారా కిందకి దోసేయాలి. ఆ వాటిలో ఉన్నటువంటి రసాన్నంతటినీ కూడా శరీరానికి అందించాలి. కాబట్టి పచనం చేస్తుంది. భగవతా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని చేత ఈశస్య ఈశ్వరుడే జఠరాగ్నిత్వాకార జఠరాగ్ని రూపము అని ఈరిత చెప్పబడినది. లోపల ఉన్నటువంటి పరమాత్మ ఏమిటని చెప్పాడు? ఆత్మ, ఈ జీవాత్మ అని చెప్పాడు అన్నారు. కడుపులో ఉండేటువంటి అగ్నిహోత్రం జీవాత్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు. అధ్యాత్మ శాస్త్రంలో ప్రాణాపానాలు ఉపాంశ అంతర్యామ పాత్రలు. అంటే ప్రాణాపానాలని ఉపాంశ పాత్ర అని అంతర్యామి పాత్ర అని మనం భావిస్తున్నాం. కాబట్టి ఆ రెండు పాత్రల వలన సోమరసం ఏర్పడినట్టుగా ప్రాణాపానాల వలన భుజించబడినటువంటి పదార్థాలు పచనము చేయబడి అన్నరసంగా మారాలి. ప్రాణాపానముల యొక్క మధ్య అగ్ని ప్రకాశిస్తుంది. దాన్ని జఠరాగ్ని అంటారు. అదే ఈశ్వరుడు జీవాత్మ అని అంటారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధః. ఈ శ్లోకం భగవద్గీతలో ఉన్నటువంటిది. సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం, మీకు అందరికీ బాగా తెలిసినటువంటిది. అయితే ఇక్కడ ఈ సందర్భానికి అన్వయించుకోవలసినటువంటి పద్ధతిలో అర్థం చెప్తాం. దీనికి ప్రత్యేకించి అర్థం తెలియదు అని చెప్పడం లేదు. అహం నేను వైశ్వానరః భూత్వా, వైశ్వానరుడనేటువంటి అగ్నిగా మారి ప్రాణినాం జీవుల యొక్క దేహమాశ్రిత శరీరాన్ని ఆశ్రయించి ప్రాణాపాన సమాయుక్త ప్రాణ అపానములతో కూడినటువంటి వాడినై
చతుర్విధం 4 విధాలైనటువంటి అన్నమును పచామి పచనము చేస్తాను. ఈ సామాన్య అర్థం మీకు అందరికీ తెలుసు. నేను అంటే శ్రీకృష్ణుడు పరమాత్మ అయినప్పటికీ యోగమాయతో కూడి అవతరించడం చేత జీవాత్మగా ఈశ్వరుడిగా తెలియబడుతున్నాడు. భగవంతుడిలో శ్రీ భగవాను వాచ అని భగవద్గీతలో మనం ఆయన్ని పరమాత్మగానే చెప్తాం. మరి పరమాత్మ ఏమిటండి? ఆయన అగ్నిహోత్రుడిగా మారడం ఏమిటండి? ఆయన యొక్క మాయలోనే కదా అగ్నిహోత్రం ఉన్నది అని అంటే ఆయన యోగమాయతో గెలిపి పుట్టాడు. యోగమాయతో గెలిపి పుట్టాడు కాబట్టి ఆయన చేసే పనులన్నీ మాయలోనే ఉంటాయి. అంటే మనకి భగవద్గీత చాలా ప్రామాణికమైనటువంటి గ్రంథం. మనందరం కూడా ఏమిటి చెప్తూ ఉంటామంటే ప్రస్థానత్రయము అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అని చెప్తాం. అంటే మనందరికీ మనం వేదాంతం మాట్లాడేవాళ్ళు, వేదాంతం చదివిన వాళ్ళకి అందరికీ ఈ విషయం తెలుసు. అయితే ఉపనిషత్తులు అనేటువంటివి ప్రస్థానత్రయంలో మొదటివి, వాటిలో మాయ లేదు. బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయంలో రెండోవి, వాటిలో మాయ లేదు. భగవద్గీతలో మాయ ఉన్నదా? ఉన్నది. అదేలా ఉన్నదండి అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నేను పరమాత్మని అంటున్నాడు. నన్ను పట్టించుకోండి, నన్ను సేవించండి, నన్ను చూడండి అంటున్నాడు. అసలు పరమాత్మ వేరేగా జీవాత్మ వేరేగా లేనప్పుడు మళ్ళీ మామే వేసేసి నన్నే పొందుతావు అని అంటమంటే అంటే వాడు వేరు వీడు వేరునా? అందుంచే కృష్ణావతారం ప్రారంభంలోనే ఓ చిన్న వ్యవహారం ఉంది. కృష్ణుడి కన్నా ముందర యోగమాయ అన్నటువంటి ఆవిడ పుట్టింది. ఆ యోగమాయని పట్టుకొని వచ్చారు. కృష్ణ పరమాత్మ ఏమో గొల్లపల్లికి చేరుకున్నాడు. ఈ యోగమాయని కంసుడు చంపాలి అని ప్రయత్నం చేస్తే నాకన్నా నాతో పాటు పుట్టినటువంటి వాడు నిన్ను చంపడం కోసం పెరుగుతున్నాడు అని చెప్పి ఆవిడ అంతర్ధానం అయిపోయింది అన్నారు. దాన్నే భారతంలో ఆ భగవద్గీత చెప్పడానికి ముందర యుద్ధ ప్రారంభంలోని భీష్ముడితో ఇంకా అంటే భీష్మ పర్వంలో యుద్ధం ప్రారంభం అవటానికి అర్జునుడు దీంట్లో యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ విజయం కోసం నువ్వు దుర్గామాతని స్తోత్రం చెయ్యి అంటాడు. ఆయనే పరమాత్మ అయినప్పుడు మళ్ళీ దుర్గామాతని స్తోత్రం చేయమని ఎందుకండి అంటే మళ్ళాగా అనవసరంగా లేనిపోని సందేహాలు, లేనిపోయినటువంటి ప్రశ్నలు వేసేటువంటి వాడు కాడు కాబట్టి అర్జునుడు దుర్గామాతని స్తోత్రం చేస్తాడు. దాంట్లో ఆయన యోగమాయగా దుర్గామాతని చెప్తాడు, యోగమాయా స్వరూపంగా చెప్తాడు. ఎందుకు అలా చెప్పారండి అని అంటే కృష్ణ పరమాత్మ చేస్తూ ఉన్నటువంటి కర్మలన్నీ కూడా యోగమాయకు లోబడి ఉంటాయి. యత్ర యోగేశ్వర కృష్ణ, యోగమునకు ప్రభు కృష్ణుడు కాబట్టి ఆయనకి మాయ ఉండదు. యోగానికి ఆయన ప్రభు కాబట్టి ఆయనకి మాయ ఉండదు. యోగీశ్వర కాదు, యోగేశ్వర. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర. ఎక్కడ లోకంలో కర్మలు చేసేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా కర్మలు చేసేటువంటి వాళ్ళకి మాయ ఉంటుంది. కాబట్టి మాయ అనేటువంటిది యోగమాయా స్వరూపం కాబట్టి యోగాన్ని ఆశ్రయించినటువంటి మాయ కాబట్టి కృష్ణ పరమాత్మ చేయించే పనులన్నీ మాయతో కూడుకొని ఉంటాయి. అందుకోసం నేను అంటే కృష్ణుడు పరమాత్మ అయినప్పటికీ కూడా యోగమాయతో అవతరించాడు కాబట్టి జీవాత్మగా తెలియబడుతున్నాడు. విశ్వమునందు నరులచే అర్చింపబడతాడు కాబట్టి విశ్వానరుడు. శరీరమునందు ప్రాణాపానాలతో కూడి జీవులచే భుజించబడినటువంటి ఆహారాల్ని పచనము చేస్తాడు. ఆహారం అపక్వమైతే మృత్యువు కలుగుతుంది. ఆహారం పచనం చేయడం ద్వారా ప్రాణాపానాది వాయువులు క్రియాశక్తిగా పనిచేస్తాయి అని చెప్పారు. మాండూక్యంలో వైశ్వానర శబ్దాన్ని వివరించారు. విశ్వానరః ఏవ వైశ్వానరః అన్నారు. విశ్వేషాం నరాణాం అనేకధా నయనాద్ వైశ్వానరః. అన్ని ప్రాణులను వేరువేరు ప్రకారంగా నడిపించడం వలన వైశ్వానరుడు అనేటువంటి పేరు వచ్చింది. యద్వా విశ్వస్య అసౌ నరస్య విశ్వానరః.
విశ్వము నరుడు అనేటువంటి శబ్దాలకి ఏకశేష వృత్తి చేసిన విశ్వానర శబ్దం వస్తుంది, అదే వైశ్వానరుడు. పరమాత్మ సమస్త ప్రాణరూపుల్లో ఉన్న ప్రాణముల యొక్క రూపంలో ఉన్నాడు. అలాగే విశ్వానరుడు, ఆ విశ్వానరుడే వైశ్వానరుడయ్యాడు. విశ్వానరుణ్ణి సమిష్టి రూపంగా భావిస్తారు. అదే కృష్ణ పరమాత్మ తానే సకల ప్రాణుల రూపంలో ఉన్నానని చెప్పడం, అతడే దేహములందున్నప్పుడు దేహధర్మాన్ని నడిపించేవాడు అని తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని అంతర్యామ బ్రాహ్మణంలో కూడా, బృహదారణ్యకంలో అంతర్యామ బ్రాహ్మణంలో కూడా యో అగ్నోతిష్టన్ అగ్నేరంతరః యమగ్నిర్నవేద యస్యాగ్ని శరీరం యోగ్నిమంతరో యమయతి ఏషత ఆత్మా అంతర్యామి అమృత అని. అగ్ని అంతర్యామి, ఆత్మ అమృత స్వరూపము అని చెప్పారు. అగ్ని లోపల ఉంటుంది, అగ్నికి తెలియబడకుండా ఉంటుంది, అగ్నే శరీరంగా కలిగి ఉంటుంది. అగ్ని నడిపించేటువంటిది ఆత్మే. ఆత్మే అంతర్యామి, అది అమృతమైనటువంటిది. అదేవిధంగా ప్రాణాల్లో ఉండేటువంటిది కూడా అంతర్యామి అయినటువంటి ఆత్మే. కాబట్టి అందువలన ప్రాణుల యొక్క దేహాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మే దేహోపాధి క్రియాశక్తిగా అన్నాన్ని పచనం చేస్తున్నది. అహం అనేటువంటిది పరమాత్మనే చెప్తుంది, కానీ ఉపాధి ఎందు ఉండటం వలన దాన్ని జీవాత్మగా మనం చెప్పుకోవటం జరుగుతున్నది. కర్ణోపిధాయం ఘోషం శృణోత్యంత సజాఠరాత్ వహ్నేర్జాతో ముమూర్షుస్త నైనం ఘోషం శృణోతి. కర్ణోపిధాయ, రెండు చెవులు మూసుకొని అంతహా లోపలున్నటువంటి యం ఘోషం, ఏ పెద్ద ధ్వనిని శృణోతి వింటున్నాడో, రెండు చెవులు మూసుకొని కడుపులోంచి వచ్చేటువంటి శబ్దాన్ని వింటున్నాం. ఆ ధ్వని సహా, ఆ ధ్వని జాఠరాత్, కడుపులో ఉన్నటువంటి వహ్నే, అగ్నికి సంబంధించినటువంటిది, జాతహ పుట్టినటువంటిది. యానం ఘోషం, ఈ పెద్ద ధ్వనిని ముమూర్షు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు నశృణోతి, వినటం లేదు. అంటే చావకూర్చున్నటువంటి వాడికి ఈ కడుపులో జఠరాగ్నిలోంచి వచ్చేటువంటి ధ్వని వినిపించదు. రెండు చెవులు మూసుకొని లోపల ఏ పెద్ద ధ్వని వింటున్నారో అది కడుపులో ఉన్నటువంటి అగ్ని నుండి పుట్టినటువంటిది. చనిపోవటానికి సిద్ధమైనటువంటి వాడికి ఆ ధ్వని వినబడదు. అన్యచ్యాప్యుక్తం అయమగ్ని యమంత పురుషే ఏనేదమన్నం పచ్యతే యదిదమద్యతే తస్యైవ ఘోష భవతి యదే తత్ కర్ణో అపిధాయ శృణోతి సమయదా ఉత్క్రమిష్యన్న భవతి నైనం ఘోషం శృణోతి. జఠరాగ్ని, ఇది మైత్రాయణ ఉపనిషత్తులో మంత్రం. జఠరాగ్ని వైశ్వానరుడు అని చెప్పి లోపల ఉన్నటువంటి ఆ వైశ్వానరుడే భుజించబడినటువంటి ఆహారాన్ని పచనం చేస్తున్నాడు. రెండు చెవులు మూసి విన్నప్పుడు లోపల కలిగేటువంటి ధ్వని ఆ వైశ్వానరుడే. మృత్యు సమీపించే వాడికి మాత్రం అది వినిపించదు. ఔష్ణ్యోపేదం పంచవిధ ప్రాణలింగాభేదం వపు ప్రాణోపాధిక చిద్రూపో జ్ఞానశక్త్యాపి యుజ్యతే. ఏమండి, ఇప్పటివరకు క్రియాశక్తి 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 అంటున్నారు. ఈ క్రియాశక్తి ఉంటే పని అయిపోతుందా? ఏమండి, క్రియాశక్తి ఉంటే పని అయిపోతుందా? అవదండి, ప్రాణశక్తి కావాలండి. ఏ ప్రాణశక్తి ఎక్కడున్నది చెప్తామండి. వపు శరీరము, ఔష్ణ్యా వేడిమితో ఉపేతం కూడినటువంటిది, అంటే వేడిమితో శరీరం కూడుకున్నటువంటిది. పంచధా 5 విధాలుగా. ప్రాణలింగాభేదం, ప్రాణలింగము అనే పేరు గలది. ప్రాణోపాధిక చిద్రూప, ప్రాణములు ఉపాధిగా కలిగినటువంటి చిద్రూపము, చిత్తు యొక్క రూపము కలది. జ్ఞానశక్త్యాపి, జ్ఞానశక్తితో కూడా యుజ్యతే కూడినటువంటిది అవుతున్నారు. ఏమండి, ఇది లింగ శరీరం అంటారండి, దీంట్లో క్రియాశక్తి ఉన్నదండి. మరి ఏమండి, జ్ఞానశక్తి అండి, దాంతో కూడా కలిసి ఉన్నదండి.
వేడిమితో కూడుకున్నటువంటి 5 విధాలైనటువంటి ప్రాణాలతో కూడినటువంటిది లింగం అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ శరీరం. అంటే లింగ శరీరంలో ప్రాణాలతో కూడుకున్నటువంటిది. ప్రాణాలు ఉపాధులుగా కలిగినటువంటి చిత్తు జ్ఞానశక్తితో కూడి ఉంటుంది. అయితే జ్ఞానశక్తితో కూడా ఇది కలుస్తుంది. యథార్థానికి ప్రాణములు క్రియాశక్తులే, కానీ జ్ఞానశక్తి లేకుండా ఏ కార్యము చెయ్యదాలవు. కాబట్టి ప్రాణోపాధికమైనటువంటి చిత్తు జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటుంది. సవాయేష పంచధా ఆత్మానం ప్రవిభజ్య నిహిత గుహాయాం మనోమయ ప్రాణ శరీరో భారోప సత్య సంకల్ప ఆత్మేతి సవాయేషోస్య హృదంతరే తిష్టన్న అకృతార్థో అమన్యత అర్థాన్ అనస్నామీతి అతః స్వాధీమాని భిత్వా ఉదితః పంచభిః రశ్మిభిః విషయానత్తీతి బుద్ధీంద్రియాణి యానీమాని ఏతాని రశ్మయః అని మైత్రాయణి ఉపనిషత్తులో మంత్రం. ఆ పరమపురుషుడు తనను 5 భాగాలుగా విభజించుకొని జీవుని హృదయంలో ఉంచాడు. అవి 1 మనోమయం, 2 ప్రాణమయం, 3వది ప్రభారూపము, 4వది సత్య సంకల్పము, 5వది ఆత్మ. ఈ 5 విభాగాలతోని జీవుని ఉదరంలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. జీవుని యొక్క హృదయంలో ఈ 5 రూపాలతో ఉన్నాడు. అయినా నేను కృతార్థుని కాలేదు. ఏమండి నేను కృతార్థుని కాలేదు అంటే, ఈ 5 ఉన్నప్పటికీ, మనస్సు ఉన్నప్పటికీ, ప్రాణం ఉన్నప్పటికీ, కాంతి ఉన్నప్పటికీ, సంకల్పం ఉన్నప్పటికీ, ఆత్మ అన్నది ఉన్నప్పటికీ పని జరగడం లేదండి. అంటే 5 రూపాలని భావించుకొని బయటకు వచ్చి పంచ కిరణాలతో విషయ సుఖాలను అనుభవించాడు. ఆయన లోపలే ఆ హృదయంలోంచి బయటకు వచ్చి పంచకిరణాలతో ఆయన అనుభవిస్తున్నాడు. ఆ పంచకిరణాలే, ఆ 5 కిరణాలే 5 జ్ఞానేంద్రియాలు. అంటే అన్నం తయారైందండి, రక్తంగా మారిందండి, మాంసంగా మారిందండి, బలం వచ్చిందండి, నోరు రావడం లేదండి, కళ్ళు చూడడం లేదండి, చెవులు వినిపించడం లేదండి, లోపలంతా బాగున్నదండి. మా వాడికి లోపల పడేస్తే తినేస్తున్నాడండి, లేకపోతే ఏదో గొట్టాలతో పెట్టేస్తే తాగిస్తున్నాడండి, అన్నీ అయిపోతున్నాయండి. ఆ అవతల లోపలికి పడిపోతాడు, బయటికి వచ్చేస్తున్నది. కానీ మా వాడు ఏం పని చేయటం లేదండి. ఏం చేయమంటారండి అంటే, వాడికి బుద్ధీంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేయాలి. అంటే కర్మేంద్రియాలు ఏర్పడిన 5 విధాలుగా ప్రాణాన్ని విభాగించి వాటిలో ప్రవేశించిన జ్ఞానేంద్రియాలు లేకుండా విషయాలు అనుభవించడం సాధ్యం కాదు. కనుక 5 జ్ఞానేంద్రియాలతో కలిశాడు. అయితే తతో మనోమయో భూత్వా సత్య సంకల్పతాం వ్రజేత్ యత్ సంకల్పయతే దేవః తత్కరోత్యేవ సర్వధా. ఈ పరమపురుషుడు తతః అటు పిమ్మట మనోమయో భూత్వా మనస్సుతో నిండినటువంటి వాడు. మనస్సు అనేటువంటిది ఇంద్రియం. ఆ ఇంద్రియం పొందినవాడై సత్య సంకల్పతాం సత్యమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉండట బ్రజేత్ పొందుతున్నది. ఆయనకి సత్యమైనటువంటి సంకల్పం కలిగింది. యత్ సంకల్పయతే దేవః జీవుడు ఏది సంకల్పించినా సర్వదా ఎల్లప్పుడూ తత్కరోత్యేవా దాన్నే చేస్తాడు. మనం ఏమిటి ఆలోచిస్తే అదే చేస్తామండి. ఏమండి పురాణాలు చెప్పినంత మాత్రాన్న, వేదాంతం విన్నంత మాత్రాన్న మన ప్రవర్తన మారదండి, మన సంకల్పాలు మారాలి. మన సంకల్పాలు మారితేనే మన ప్రవర్తన మారుతుంది. కానండి ఎంతసేపు మనం లౌకికమైనటువంటి కోరికలతో ఉండి మనం పురాణాలు వేదాంతాలు విన్నా వీటిని కూడా లౌకికానికే వాడుకుంటాం, కానీ మనకి బ్రహ్మజ్ఞానం వైపు మనం వెళ్ళలేం. ఏమండి పరమపురుషుడు 5 విభాగాలుగా మారిన పిమ్మట మనస్సు అనేటువంటి ఇంద్రియ రూపాన్ని పొంది యథార్థమైనటువంటి సంకల్పం కలవాడయ్యాడు. జీవుడు దేన్ని సంకల్పిస్తాడో దాన్నే చేస్తాడు. మనస్సు ప్రాణము అనేటువంటివి ఇంద్రియ భేదాలు. మనస్సు అన్నా ప్రాణం అన్నా ఇంద్రియాలు. ప్రాణాలు క్రియాశక్తి రూపాలు, మనస్సు సంకల్ప రూపం.
మూడవది ప్రభారూపం, అంటే కాంతి రూపం, చిత్తు యొక్క తేజస్సును కలిగి ఉంటుంది. ఈ మూడింటి సాంగత్యం వలన సంకల్పం పూర్తి కలుగుతుంది. దాన్నే సత్య సంకల్పం అంటారు. ఇక్కడ ఆత్మ అంటే చిత్తు యొక్క ఛాయారూపమైనటువంటి అహంకారం. చిచ్ఛాయావాన్ అహంకార అని చిత్తు యొక్క ఛాయారూపమైనటువంటి అహంకారం. ఈ ఐదింటి సంపర్కం వలన అనుకున్నటువంటి సాధించబడకపోవటం చేత జ్ఞానేంద్రియాలు సృజించబడ్డాయి. అవే కిరణాలు అని శృతి చెప్పింది. రశ్మయ అంటే కిరణాలు. కిరణాలు అంటే ఏమిటండి అని అంటే 5 జ్ఞానేంద్రియములు అన్నటువంటివి చెప్పేయి. రేపు మళ్ళీ వారం మనం మిగతా విషయాలు చెప్పుకుందాం. స్వస్తి. నమస్కారం గురువు గారు. అయ్యా, చాలా చక్కగా అర్థమైంది. నాగరత్నం గారు చూడండి. నమస్కారం గురుగారు. అమ్మా. ఈరోజు ముఖ్యంగా అంటే వాయువే 5 విధాలుగా ఇదవుతుందని చెప్పి దాన్నంతా బాగా వివరించారు. జఠరాగ్ని గురించి అది కూడాను చాలా బాగా అర్థమైంది. నమస్కారం. ఇప్పుడు శాంతిమంత్రం చదవమంటారా? చదివి. మేము మొత్తం శాంతిమంత్రం చదువుతాం. ఆ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.